ప్రియ స్నేహితులారా, ఈ వాక్య ధ్యానంలో మీతో కలిసి వాక్యం ధ్యానించడం దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంను ధ్యానించక మునుపు ప్రార్థించుదాము. కృపా కనికరములు గల దేవా, ఈ ఉదయం వాక్యము ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని బలపరచుమని, వెలిగింపజేయమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయము దావీదు గారు పాపమును కప్పుకొనక నేను ఒప్పుకొంటిని ప్రభువా, నీవు నా పాపమును క్షమించినావు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. కీర్తనల గ్రంథంలో 32వ కీర్తనలో దావీదు గారి మాటలు ఎంతో అద్భుతంగా మనందరినీ ఆలోచింపజేస్తూ మన హృదయాల్లో తగ్గింపు, వినయము, పశ్చాత్తాపం కలగడానికి ప్రాముఖ్యమైన మాటలు ఇందులో రాయబడి ఉన్నవి. మొదటి మానవులు భూమి మీద జీవించిన కాలంలో మొదటి అన్నదమ్ములు కయ్యేను హేబేల్ని చంపి పొలంలో పూడ్చిపెట్టినాడు. దేవుడు అడుగుతా ఉన్నాడు, నీ సహోదరుడెక్కడా అంటే, ఆమె మై బ్రదర్స్ కీపర్ అంటాడు. నేను నా సహోదరుడికి, నేను నా తమ్ముడికి కావలి వాడనా? చూడండి, బహుశా మరి అప్పటికే కావలి వారు ఉన్నారా? మరి ఆ మాట ఎందుకు రాయబడిందో మనకు తెలియదు. కానీ పాపము చేసి దేవుడు అడిగితే కూడా పశ్చాత్తాపపడకుండా, తాను చేసిన పని తప్పు అని తన హృదయం అనిపించకుండా, తాను చేసిన పని తాను సమర్థించుకునేటువంటి స్థితికి ఆ వ్యక్తి వెళ్ళిపోయినాడు. అనేక మార్లు మనం చేసిన పని మంచిది అని సమర్థించుకోవాలనేటువంటి భావన మన హృదయంలో కలుగుతుంది. ఆ భావన నాశనానికి నడిపిస్తుంది. అటువంటి ఆలోచన, అటువంటి తలంపు చాలా భయంకరమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఇటువంటి సందర్భం చేత తన హృదయము దేవుడు గద్దించినప్పుడు తాను తగ్గించుకున్నాడు. నాతాను ప్రవక్తను పంపి, ఇదిగో ఒకడు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నటువంటి చిన్న గొర్రెపిల్లను ఎన్నో గొర్రెలున్నటువంటి ఒకడు దురాశపడి దాన్ని తీసుకొని చంపివేసిండు. ఈ చిన్న గొర్రెపిల్ల అతని ఒడిలో ఉంది, తన ఇంట తిన్నది, తనకు ఎంతో ప్రాణప్రియంగా ఉంది. తనకు ఒక్కగానొక్కటి ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లను తీసుకొని అది అడిగినందుకు వాడిని చంపేసిండే. వాడికి ఏం చేయాలి అంటే, నిశ్చయంగా వాడు చావాల్సిందే అని దావీదు అంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, ఇది నువ్వే, ఆ మనుషుడవు నువ్వే, యు ఆర్ దట్ మ్యాన్, నువ్వే ఆ మనుషుడవు. ఆ మాట అన్న తర్వాత, ఈ నాతాన్ని పట్టుకొని చంపండి, నన్ను బెదిరించు, నన్ను తిట్టిండు అనలేదు దావీదు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, హృదయం బద్దలైంది. నేను ఇంత భయంకరమైన పాపం చేస్తే నా పాపములో, దురాశలో నాకున్నటువంటి కంట్రోల్ చేసుకోలేనటువంటి హృదయము, అధీనంలో ఉంచుకోలేని మనసు, నియంత్రణ లేని నా మనసు నా జీవితాన్ని ఎంత పాడు చేసింది. నేను కన్ను మిన్ను గానక ఎటువంటి క్రియలు జరిగించినా అని ఎంతో పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తనలో అద్భుతంగా తన పశ్చాత్తాపాన్ని వెల్లడి చేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయం దావీదు అంటాడు, నేను కప్పుకొనలేదు, నేను చూసి చూడనట్టు ఉంచలేదు. ప్రభువా, నీ ఎదుటకు వచ్చినప్పుడు నేను చెప్తా ఉన్నా, నేనే చేసిన ప్రభువా, నేను ఎటువంటి సమర్థించుకోవట్లేను, నన్ను నేను సమర్థించుకునేటువంటి పని చేయట్లేను. నిజమైన పశ్చాత్తాపంలో ఒక్క అణువు కూడా ఎక్కడా కూడా సమర్థించుకోవడానికి వీలు లేదు. యేసు ప్రభుల వారు చెప్తా ఉన్నారు, ఏ ప్రార్థన అంగీకరించబడుతుంది? ఒక పరిసయుడు, ఒక సుంకరి ఇద్దరు దేవాలయంకి వచ్చి, పరిసయుడేమో తన్ను తాను స్వనీతితో కూడిన మాటలు చెప్తా ఉండు. ప్రభువా, నేను దశం భాగం ఇస్తున్నా, ప్రభువా నేను ఇత్తడి వలె లేను, ప్రభువా నేను ఇది చేస్తున్నా. ప్రియమైన వారలారా, నా ప్రార్థన విను, అది దేవుడు ఇష్టపడడు. ప్రభువా, ఇదిగో నా దీన స్థితిని కనికరించు, నేను ఆకాశం వైపు కనులెత్తలేకపోతున్నా ప్రభువా, నేను చేసినటువంటి పాపం అంత దారుణమైంది నాయనా, నేను కనులెత్తలేకపోతున్నా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగినప్పుడు హృదయ భారం తీరిపోతుంది. అని అడిగినప్పుడు యేసు ప్రభుల వారి క్షమాపణ మన హృదయంలోకి వస్తుంది. యేసు ప్రభుల వారి స్వరక్తం చేత కడగబడతా ఉన్నాం. హృదయంలో గొప్ప శాంతి, మనసులో గొప్ప నెమ్మది, మహోన్నతుడైన దేవుడు బలపరుస్తాడు, చూసుకుంటాడు, నడిపిస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ. కనుక దేవుని సన్నిధిలో ఏది కప్పుకొనొద్దు, దేన్ని సమర్థించుకోవద్దు. తప్పు ఎప్పటికీ తప్పే, పాపం ఎప్పటికీ పాపమే. ప్రభువా, ఇదిగో మా యందు కనికరపడి మమ్మల్ని క్షమించమని అడుగుదాం. ఏ విషయంలో కూడా సమర్థించుకోకూడదు. ఏ విషయంలోనైనా తగ్గించుకొని, ప్రభువా మమ్మల్ని మన్నించి, కనికరించి, నీకు ఇష్టమైన వారిగా మేము జీవించడం కృప చూపమని అడుగుదాం, వేడుకుందాం, ప్రార్థన చేస్తాం. కృపా కనికరములు గల ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాల సమయం నా తండ్రి, మీ పరిశుద్ధ సన్నిధిలో
వాక్యం విన్న ప్రతి వారిని దీవించండి. ప్రతి వారి అవసరతల అక్కర్లను తీర్చండి. ఆరోగ్య బలంను దయచేయండి. నా తండ్రి, ఏ విషయంలో మేము స్వనీతికి లోను గాక ప్రతి విషయంలో నీ మాట వింటూ నీకు లోబడి జీవించే హృదయం దయచేయమని, మేలు దీవెనను నీ బిడ్డలకు కలగజేయమని యేసు ప్రభుల వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.